ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షన్పై ప్రకటన, ఈ రెండు రద్దు చేస్తూ ఆదేశాలు. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అసలు ఈపీఎఫ్ పెన్షన్లపై ఏం ప్రకటన చేశారు, అసలు ఏం రద్దు చేశారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉద్యోగులకు భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్ను వెనక్కి తీసుకునేటప్పుడు ఉన్న నిబంధనల్ని ఒక్కొక్కటిగా ఉపసంహరిస్తూ వస్తున్న సంస్థ ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పీఎఫ్ విత్డ్రా కోసం అమల్లో ఉన్న 2 నిబంధనలు రద్దు చేసింది. దీంతో దేశంలోని 8 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈపీఎఫ్ఓ తాజాగా నిర్ణయం ప్రకారం ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేటప్పుడు క్యాన్సల్ చెక్కు సమర్పణతో పాటు మరో విషయంలోనూ వెసులుబాటు లభించింది. ఇకపై పీఎఫ్ విత్డ్రాకు క్యాన్సల్ చెక్కు సమర్పించాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. అలాగే పీఎఫ్ చందాదారుడు తమ బ్యాంకు ఖాతాను ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పటి వరకు పీఎఫ్ కడుతున్న ఉద్యోగులు సంస్థ నుంచి తప్పుకున్నప్పుడు లేదా మధ్యలో లోన్ తీసుకున్నప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే తమ పీఎఫ్ ఖాతాలో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చెక్కును సమర్పించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్ను కూడా వారు పనిచేసిన సంస్థ ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి లేకపోయినా ఈ మొత్తాలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఈ 2 రూల్స్ను తొలగించింది. దీంతో మరింత వేగంగా పీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని తెలిపింది. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.